33వ అధ్యాయం 14. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మంచి దేవానికి వందనాలు. ఈ వాక్యభావం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున బట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో దేవుని వాక్యభాగంలో మనం గమనిస్తే సాక్షాత్తు దేవుడే మాట్లాడుతూ ఇక్కడ అంటున్నాడు కదా, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు ఏం చేస్తున్నాయంట? వచ్చుచున్నవి. హల్లెలూయా. ఏదైనా ఒక క్రైస్తవుడైనా, విశ్వాసి అయినా, దైవ సేవకుడైనా దేవుడు వాగ్దానం చేశాడు అంటే అదే మాట పట్టుకొని ఉండాలి. అందరూ చెప్పాలి, దేవుడు వాగ్దానం చేశాడు అంటే అదే మాట మీద నువ్వు నమ్మకము, పెట్టుబడి పెట్టాలి. హల్లెలూయా. మనం కొన్నిసార్లు అపజమ్మకము, అపశోధన ఏం చేస్తా ఉంటదంటే, ఇది దేవుని మాట జరగదు, ఇది దేవుని మాట జరుగుతుందా, ఇది బైబిల్లో ఇది కేవలము పుస్తకము అనుకుంటారు. కాదండి, ఇది దేవుని గ్రంథం. ఏం చేస్తా ఉంటదంటే, దేవుడు నీతో మాట్లాడాలనుకుంటే పరలోకములో నిశ్చయించుకొని ఈ దైవ గ్రంథములో నుంచి నీతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. అందుకని నువ్వు ఏం చేయాలంటే, మనుషుల మాటల కన్నా, లోకములో వినబడుతున్న వ్యతిరేకం యొక్క మాటల కన్నా దేవుని మాట మీద నువ్వు నమ్మకం ఉంచడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. ఒక బీద విధవరాలు కూతురు పెళ్లి పెట్టుకుని చాలా మంది జనాలు వచ్చారంట ఆ పెళ్లికి. ఆ తల్లి ఆ వంటలకు ఒకటే ప్రార్థన చేసిందయ్యా, నా ఆస్తి ఏందో నీకు తెలుసు, నా అంతస్తు ఏందో నీకు తెలుసయ్యా, నా భక్తి ఏందో నీకు తెలుసు, వచ్చిన వాళ్ళు తినగా మిగలాలని ప్రార్థన చేసిందంట. ఆ ప్రార్థన విన్న దేవుడు అందరూ తినగా మిగిలేటట్టు చేశాడు. హల్లెలూయా. అంటే దానికి అర్థమైంది, మంచి దినముల మాట ఆయన మాట ఇచ్చాడు అంటే నెరవేర్చు దినములు వచ్చేంత వరకు నువ్వు బిగ్గరగా ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. అందుకనే 3వ యోహానులో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో ఏం చేయాలంట? వర్ధిల్లుతావు. ఎంతమంది కావాలి వర్ధిల్లటం? అందరు కావాలి. అందరు చేతులు ఎత్తారు. హల్లెలూయా. కానీ నీ ఆత్మ ఎవరితో గడపాలండి? చెప్పండి. ఆత్మ ప్రభుతో గడపడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. నిజంగా నేను దినమున బండి మీద ఒక కుటుంబం దగ్గరికి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు దేవుడు ఇదే వాక్యాన్ని నేర్పిస్తా ఉన్నాడు. మన ఆత్మ దేవుడితో గడపడని రోజులు దర్శనాలు రావు. హల్లెలూయా. మన ఆత్మ ప్రభు యొక్క వాక్యమును చూడనని రోజులు దైవికమైన బలం మనకు రాదు. హల్లెలూయా. దుష్టుని యొక్క బాణములు, అగ్ని బాణములు ఆర్పుటకు గొప్ప బలం ఎవరిలో ఉందంటే నీలోనే ఉంది. ఎవరిలో ఉందండి? చెప్పండి, ఎవరిలో ఉంది? మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఫలానా దుష్టున్నాయనా, గుర్తునాయనా, తన్నునాయనా అంటే దేవుడు అనుకుంటాడు కదా, ఆహా ఈమె నాకు తన్నమని చెప్పి ఇవి కూర్చుంటాడు అనుకుంటాడు. హల్లెలూయా. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నీ జీవితంలోకి వెళ్ళి మొదలవ్వాలి సంఘం. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాటను పట్టుకున్నావు అంటే నువ్వు ప్రభువును పట్టుకున్నట్లే. హల్లెలూయా. ఆయన మాటను ఆశ్రయిస్తున్నావు, ఆయన మాటను వెతుకుతున్నావు అంటే జీవాధిపతిని వెతుకుతున్నట్లే. హల్లెలూయా. అందుకనే ఇక్కడ అంటున్నాడు కదా, యూదా వంశస్థులు, ఇశ్రాయేలు వంశస్థులు ప్రధానమంత్రి రాజుల మాటలు వినేవాళ్ళు కాదు. అక్కడ జనాలు దేవుని మాట వినేవాళ్ళు. వాళ్ళు అందరూ చెప్పాలి, ఎవరి మాట? భక్తి గల ప్రజలు దేవుని మాట వింటారు, దేవుని చేతనే ఆశీర్వదింపబడతారు, దేవుని చేతనే దీవెనలు పొందుతారు, దేవుని చేతనే ఫలమునందడం మొదలు పెడతారు. హల్లెలూయా. నీ ఆత్మలో, నీ శరీరములో ఎప్పుడు ప్రభు యొక్క మాటల మీద అపనమ్మకం ఉండకూడదు. కరెక్ట్ గా దేవుని మాటలు నమ్మడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. ఒకటి మాట చెప్తున్నానండి, దేవుని మాట నమ్మినోడు సముద్రము లాంటి శోధనలైనా సరే అద్భుతంగా విడిపించబడి మొదలు పెడతాడు. హల్లెలూయా.
అందుకని శిష్యులు అంటున్నారు కదా, ఆత్మలో బలం లేనప్పుడు, ఆత్మలో దేవునితో సావాసం లేనప్పుడు ఆ తుఫాను 2 కళ్ళతో చూసి 100% గా మేము ఓడిపోతాం అనుకున్నారు వాళ్ళు. అందుకని అన్నారయ్యా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఈ మాట ప్రతి నెల ఒక్కసారి అంటారండి అందరు. అంటారా అన్నారా? చెప్పండి అండి, అంటారా అన్నారా? ఆర్థిక పరిస్థితులు ఎదురైనప్పుడు, ఆ అవమానపరిచే వాళ్ళు ఎదురైనప్పుడు, ప్రభువా మేము నశించిపోతున్నాము, చెప్పండి అమ్మా, నీకు చింత లేదా? నడి సముద్రములు, ఏ సముద్రం అంటే అది? హల్లెలూయా. మనం అందరం శ్రమలో నడి సముద్రంలో మధ్య ప్రయాణం చేసిన వాళ్ళమే. హల్లెలూయా. అందుకని యేసు ప్రభువు దోణిలో లేచి ఏమన్నాడయ్యా? వెనుకుల వాళ్ళు చెప్పారు, ఏమన్నాడు? లేచి గాలిని గద్దించే ముందు ఈయనని గద్దించాడు మొదటగా. హల్లెలూయా. ఏమన్నాడు చెప్పండి, అందరు చెప్పాలి. ఏమన్నాడు? బాగా చెప్తున్నారు మీకు, స్తోత్రం. హల్లెలూయా. మంచి మాట. ఏ మాట అది? అల్ప విశ్వాసులారా అంటే దాన్ని చూసి వదిలేటోళ్ళారా అని అర్థం అన్నమాట. దేని చూసండి? గాలిని చూసి అంటాం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అప్పట్లో సుడిగా తిరిగే గాలి వచ్చారు చూసారా? మీ చిన్నతనంలో అది వచ్చిందంటే ఓ దయ్యం వచ్చిందని ఒకటే ఉరికేది. ఎందుకంటే అది మట్టి లేకపోయినట్టు మనల్ని కూడా లేకపోతుందేమో ఒక్కటే ఉరుకుడు. హల్లెలూయా. ఒకరోజు మా అమ్మ దగ్గర తీసుకొని, నువ్వు ఇంత బరువు ఉన్నావు, నిన్ను లేపదురా అని చెప్పింది. ఏమని చెప్పింది? నువ్వు ఇంత బరువు ఉన్నావు, నిన్ను లేపదురా అని చెప్పింది. అప్పటి నుంచి చాలా ధైర్యం వచ్చింది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. శిష్యులు కూడా నడి సముద్రములో తిరుగుతున్నాడు యేసయ్య. అల్ప విశ్వాసులారా, ఏ విశ్వాసులారా? అల్ప విశ్వాసులారా, ప్రార్థన చేయని వారులారా, అపనమ్మకం కలిగిన వారులారా, దేవుడు మెచ్చుకోడు సంగమా, వాడిని గద్దిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఒక్క మాట చెప్తున్నాను, దేవుడు గద్దించినప్పుడు ఆశీర్వాదం ఉంటుంది మా. హల్లెలూయా. అందుకని పేతురు అంటాడు కదా, ఏమ్రా ఈయన దోణిలో ప్రయాణం చేస్తున్నాం, ఈయన సేవనే మేము వెంబడిస్తుంటే ఈయన అల్ప విశ్వాసులారని గద్దిస్తాడేంది అన్నాడు. హల్లెలూయా. దోణి దిగినాక అన్నాడయ్యా, ఇదేం పద్ధతి ఏం బాగాలేదన్నాడు. ఏమన్నాడంటే గుండు గుర్తుకుంటా, ఇదేం పద్ధతి ఏం బాగాలేదయ్యా, నేను వెంబడిస్తున్నాం అందరిని విడిచిపెట్టి, నువ్వేమో మమ్మల్ని అల్ప విశ్వాసులారా అని తిడుతున్నావేంటి? హల్లెలూయా. దేవుడు ఎమ్మంటే అన్నాడు కదా, పరలోక రాజ్యములు మర్మములు మీకు మాత్రమే కానీ వేరే వాళ్ళకి అసలు అర్థం కావాలి చెప్పాడు. హల్లెలూయా. పరలోక రాజ్య మర్మములు ఎవరికి అర్థమైతే అంట? నిజముగా వెంబడిస్తున్న నీకే అర్థం కావడం మొదలు పెడతాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎమ్మటే యేసు ప్రభు లేచి గాలిని గద్దించగా, సముద్రమును గద్దించగా అవి ఏమైపోయాయంటే అండి, మిక్కిలి నిమ్మలమైపోయాయి అంట. హల్లెలూయా. యేసు ప్రభు స్వరం అంటే అంత గొప్ప, యేసు ప్రభు బలం అంటే అంత గొప్ప. హల్లెలూయా. దేవుణ్ణి ఆనుకున్న ప్రతి భక్తుడి జీవితంలో ఆయన గద్దించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. అందరూ శ్రమలు రాగానే బంధు బలగానే అందరూ పిలుచుకోవడం కాదండి, నువ్వు మాత్రము దేవుని పిలవడం మొదలు పెట్టాలి. ఎవరిని పిలవాలి చెప్పండి? ఆయన ఫలాన్ని పిలవాలి. అందుకనే కీర్తనకారుడు అన్నాడు కదా, ఫల సూచకమైన మందసమా లిమ్ము అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. దేవుని బలాన్ని కలిగిన వాడు ప్రతి పరిస్థితిని బట్టి భయపడు, కేవలం తాత్కాలికమైన దేవుళ్ళు నిలబడడం మొదలు పెడతాడు. స్తోత్రం. హల్లెలూయా. మంచి మాటలు అంటే నెరవేర్పు కాలం వస్తున్నది. ఏ కాలం వస్తుందండి? మంచి కాలము, ఆయన మాట నెరవేర్చు కాలము మనందరి జీవితంలో రాబోతాము. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో నెరవేర్చిన దేవుడు నీ జీవితంలో నెరవేర్చలేడా? చెప్పండి, నెరవేర్చలేడా? మనందరి జీవితంలో నెరవేర్చలేడా? ఆయన శక్తి కలిగిన రీతిలో నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, నేను తీయగా, చెప్పండి, నేను తీయగా ఎవడు ముయ్యలేడు, నేను ముయ్యగా. హల్లెలూయా. ఎవరి దగ్గర ఉన్నాయి నీ ఆశీర్వాద తాళచేయులు? దగ్గర చెప్పండి. నువ్వు పనిచేసి ఎండి దగ్గర లేవు. హల్లెలూయా. నీ జీతం వచ్చి ఆంధ్ర బ్యాంక్ దగ్గర లేదు. హల్లెలూయా. తాళం చేయి ఓపెన్ చేయడం నీ ప్రార్థనలోనే ఉంది దినము. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కూర్చొని చెప్పాలంటే కొంతమంది చెప్తారు,
కొంతమందిని కదిలిస్తే అర్బన్ కాలనీ గురించి మొత్తం చెప్తారు. ఎవరి గురించి అండి? అర్బన్ కాలనీ గురించి, ప్రధానమంత్రి గురించి, ప్రధానమంత్రి భార్య గురించి కూడా చెప్తారు. హల్లెలూయా. కానీ గుర్తుపెట్టుకోండి, నీకు వాక్యము సరిగ్గా నేర్చుకోకపోతే ప్రార్థన కూడా సరిగ్గా చేయలేదు. మంచి మాట. హల్లెలూయా. ఎప్పుడు ఉపదేశంలో నువ్వు ఎదుగుతా ఉంటే నీ ప్రార్థన కూడా అంచెలంచెలుగా ఎదగడం మొదలు పెడుతుంది. అంచెలంచెలుగా దీవెనకరంగా మార్చబడడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. అందుకే ఇర్మియా గ్రంథం ఇదే 33వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా, 3వ వచనంలో, నాకు మొర్రపెట్టుము, చెప్పండి, నాకు మొర్రపెట్టుము, నేను నీకేం చేస్తానంట? ఉత్తరం ఇస్తాను. 2వ వచనంలో అంటున్నాడు కదా, మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచబడిన దాన్ని నిర్మించి యెహోవా, యెహోవా నామము వహించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. మాట ఇస్తాడంట. మాట చెప్పండి, మాట ఇస్తాడు. ఇక్కడే చెప్పండి అందరూ, మాట ఇస్తాడు, మాట నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఈ 31కి అందరూ వాగ్దానం తీశారు కదా, డిసెంబర్ 31కి. ఒక్కొక్కరు అయితే ఇంకా పేర్లు చెప్పను కానీ ఒక వీడికి వచ్చా, ఇది ఇంకో ఎవరికి అమ్మ అంటే మా బిడ్డకు, ఇది ఎవరికి అమ్మ అంటే మా బిడ్డకు, ఇది ఎవరికి అమ్మ అంటే వాళ్ళ బిడ్డకు. హల్లెలూయా. అలా అని చెప్పి పేరు చెప్పగానే ఒక ఆమె 20 తీసుకుపోయింది కళ్ళ ముందు. ఎన్ని తీసుకుపోయింది? 20 కాదు, 200 తీసుకుపోయినా, మొత్తం తీసుకుపోయినా పర్వాలేదు కానీ సరిగ్గా చర్చికి రావాలి, సరిగ్గా ఆరాధనకి రావాలి. అప్పుడే ఆయన మాట నెరవేరుస్తుంది. హల్లెలూయా. మీరు కూడా నార్కడపల్లి సంఘానికి వెళ్ళేటప్పుడు 31 వచ్చిందంటే కదా, మేమందరం ఒక గ్యాంగ్ ఉండేదన్న. ఆ గ్యాంగ్ అందరం బండ్లు, కార్లు ఉంటాయి చూసారు, అదే తీసుకునేది. నేను రాకపోకలేదు, యెహోవా తోడుగా ఉన్నది, ఇది కావాలని అని చెప్పి మా పాస్టర్, మీరు ముట్టుకోవద్దండి, ఆయన చూసినప్పుడు ఎక్కువ తీసుకుని వచ్చింది. హల్లెలూయా. కారు బొమ్మలు, ఇంకా బండ్ల బొమ్మలు. ఇంకో బండ్లు అంటే అది మామూలు 60,000 బండ్లు కాదు, సబిత అంటే అది 2 లక్షల బండ్లు. అప్పటికి కాలు కూడా అందం మాకు. హల్లెలూయా. అయినా కానీ దేవుడు ఇస్తాడు అని చెప్పేసి తీసుకొని వచ్చేది. హల్లెలూయా. నెరవేర్చబడ్డాయా? నీ ఆత్మ ప్రభుకి అధిక సమయం మొరపెట్టాలి. హల్లెలూయా. ఎప్పుడు చూసిన శ్రమల గురించి ధ్యానించడం కాదు సంగమా, శ్రమలలో స్టెఫెను లాగా యేసు వైపు చూసేవారు కాదు. స్టెఫెను ఎవరి వైపు చూశారు? దగ్గరికి చెప్పండి, ఎవరి వైపు? శ్రమలన్నీ అతనికి వచ్చాయి. ధర్మశాస్త్రము ఏలుబడి సంబంధించిన రాళ్ళన్నీ అతని మీద పడుతున్నాయి. హల్లెలూయా. మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? యేసు ప్రభువే. ఆ మాటల ప్రకారం ఇతడు కొట్టబడుతున్నాడని చెప్పేసి ఆ పరలోకమందున యేసు ఆయన మాట ప్రకారంగా రాజ్యాన్ని ఓపెన్ చేసి ఈయన చూడడం మొదలు పెడతాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో పరలోకం తెరవబడింది. స్టెఫెను కోసం దేవుడి భక్తిని చూడడానికి ఆయన పరలోక రాజ్యాన్ని తెరిచాడు. అర్థమవుతుందా? నీ భక్తిని బట్టి ఆయన రాజ్యం తెరవబడాలని. హల్లెలూయా. నీ భక్తిని బట్టి ఏం తెరవబడాలా? ఆయన రాజ్యము తెరవబడాలా. యేసు ప్రభు కూడా ఆయన రక్తం అంతా వెళ్ళిపోతుంది, చెప్పులు లేవు, గొల్గొతా కొండ మీద వరకు ఆయన సిలువను మోసుకుంటూ వెళ్తున్నాడు. మోసుకుంటూ వెళ్ళాడండి. హల్లెలూయా. మనం కూడా అనుకుంటాం సిలువ అంటే పెద్దగా ఉంటది, మొయ్యలేమనుకుంటాం. నేను యేసు ప్రభు ఏ సిలువను మొయ్యమని లేదమ్మా. 550 కిలోల సిలువను నీ మీద వేస్తే నువ్వు వస్తావా మీనమ్మ చర్చికి? మీరు ఆదరి చెప్తావు, కోడలా ఈ చర్చి వస్తే మనకు ఈ సిలువను మనం మొయ్యలేమమ్మా, కొడుక ఈ సిలువను మనం మొయ్యలేమని చెప్పుకుంటా. ఉదాహరణ చెప్తున్నాను. హల్లెలూయా. కానీ యేసు ప్రభు మాటలనే మార్గం యొక్క సిలువ నీ మీద మోపాడు. హల్లెలూయా. కొన్నిసార్లు కఠినముగా అనిపించిన ఆయన మాటను విడిచిపెట్టకుండా మోయడం నేర్చుకో. హల్లెలూయా. ఎప్పుడు చూసినా దీవెనలు కావాలైనా, ఆశీర్వాదాలు కావాలైనా, నాకు ఇల్లు కావాలైనా, తెల్ల జుట్టు నల్లగా మారాలైనా, ఇదే. హల్లెలూయా. ఇదే ప్రార్థన. ఇప్పుడు 60 సంవత్సరాలలో కూడా నల్లగా తయారవుతున్నారు. ఏం చేస్తున్నారమ్మా? నల్లగా. మన చర్చిలో ఉండే చేతులు ఎత్తాలి అందరు. ఎత్తమ్మా మాయమ్మనే. ప్రార్థన. హల్లెలూయా.
ఒక పాస్టర్ని అడుగుతా, కలర్ కూడా దేవుడే ఇచ్చింది కదా, ఎవరు ఇచ్చారంట? ఇక రుద్దుకో ఇక మొత్తం. సత్యమా, నువ్వే గ్రేట్, వెరీ గుడ్. నువ్వు దేవుడు ఇంకా తెల్ల జుట్టు ఇంకా తెల్లగా మార్చుగా. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మాట నిర్మించి యెహోవా మీద నమ్మకం ఉంచాలి. మాట ఎక్కడ నిర్మిస్తాడు? భక్తి గల హృదయంలో ఆయన మాట నిర్మిస్తాడు. హల్లెలూయా. శ్రమ రాగానే, దుఃఖం రాగానే మనం చనిపోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. అయిపోయింది కదా జీవితం అనకూడదు. అయిపోయిన పరిస్థితి నుంచి నా దేవుడు పిలిచే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. లాజరు చనిపోయి 4 దినములైంది. ఆయన పాతాళ లోకములోనికి వెళ్ళబడ్డాడు, అన్ని చేయబడ్డాయి. నా దేవుడు పిలిస్తే అక్కడి నుండి పాతాళం చెప్పింది, అయ్యా నిన్ను సృష్టికర్త దేవుడు పిలుస్తున్నాడు, ఎల్లో. హల్లెలూయా. నిన్ను సృష్టికర్త దేవుడు పిలుస్తున్నాడు. మీ అక్కల ప్రార్థన దేవుడు విన్నాడు. సృష్టికర్త దేవుడు మీ గృహానికి వచ్చాడు, నువ్వు వెళ్ళయ్యా అని చెప్పి పాతాళమే పంపించడం మొదలు పెడుతున్నది. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా ప్రభు సరి అయిన మార్గమును నిలబెట్టే దేవుడు అయి ఉన్నాడు. నీకేమిటి మాట ఇచ్చాడో దాన్ని నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. ఆ మాట మీద నువ్వు నమ్మకం ఉంచు. ఆ మాట మీద నీ పునాదులు మళ్ళీ వేయబోతున్నాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు కూడా సిలువ వేయబడినంత సేపు ఎవరికి అర్థం కాలేదు ఆయన భక్తి. అర్థమైందా? అర్థమైందా సంగమా? ఎవరికి అర్థం కాలేదు. అందరు అనుకున్నారు కదా, ఈయన ఏదో సొసైటీని స్థాపిద్దాం అనుకున్నాడు, ఈయన ఏదో భక్తులను అలజడి చేద్దాం అనుకున్నాడు. కాదు, అందరి భక్తుల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబం మారట్లేదంటే నీ ప్రార్థన సరిగ్గా లేదండి. నీ కుటుంబం మారట్లేదంటే నీ ప్రార్థన సరిగ్గా లేదు. ఒక మాట డాక్టర్ చెప్పగానమ్మా, నీ మనవరాలో నీ మనవడో ఇక కనబడమ్మా, 1 నెల అయిపోతే డబ్బీలు మాట్లాడంటే అప్పుడు అన్నం తినరు. అప్పుడు ఏం చేయాలండి? అన్నం తినరు, నీళ్ళు ఆగరు, ఇంకా సాయిలు ఆగరు. అప్పుడు ఏం చేస్తారు? ప్రార్థన కాదు పాస్టమ్మ, ఒకటే ఏడుస్తారు. ఇక మా ఇంటి పక్క అప్పుడు ఒక ఆమె ఉండేది. నేను అప్పుడు మంచి నిద్రలో ఉన్నా. ఎప్పుడున్న మంచి నిద్రలు ఉంటే ఆమె కుయ్యో అని ఏడ్చింది. నేను అనుకున్నా ఇవాళ ముసలోడు పోయిండు అనుకున్నా. మరి అట్టే కదా, మరి ఏడుస్తే అంతే కదా. తీరా వచ్చి చూస్తే ఎందుకు ఏడుస్తున్నావు ముసలాం అంటే బాధలు గుర్తుకొచ్చి ఏడుస్తుందంట. ఏం గుర్తుకొచ్చి? సదానా అనుకున్నా. హల్లెలూయా. నేను ఇంకోటి పోయిండు అనుకున్నా. కొంతమంది కుక్కలు ఏడుస్తే కూడా భయపడతారు. ఎవరు ఏడిస్తే? ఇంటి ముంగడికి వచ్చి కుయ్యో అంటది అనుకో, అంటారు. అది నువ్వు ఏడిస్తే ఏం కాదు, కానీ అది ఏడిస్తే ఏమైంది? అబ్బా, అంత తొండే మనిషి దగ్గర. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అట్లాంటి కుక్కలు ఏడవ అంటే ఎందుకు ఏడుస్తాయి కుక్కలు? అన్నం దొరికినందువల్ల ఏడుస్తాయి. నిన్న బైబుల్ చదువుతుంటే ఒక కోతి నా ఇంటికి వచ్చి డోర్ తెరిచి నన్ను చూసింది. 2 సార్లు చూసింది. నేను అనుకున్న దీనికి ఏదో ఆహారం కదా, ఎమ్మడే పోయి కడి పెట్టి, లేకపోతే నా దగ్గరికి వచ్చి ప్రైజ్ రాడు అంటే నేనేం చేద్దును? అది ప్రైజ్ రాడు అనేలాగా ఉంటుంది అది అని చెప్పి ఎమ్మడే వంటరూమ్ అన్ని డోర్లు పెట్టి నిమ్మలాగా కూర్చున్నా. అది అంత చెదారం అంత చదువుకుని వెళ్ళిపోయింది. ఆమె హల్లెలూయా. దేవుడు మాట ఇచ్చాడు అంటే నీ జీవితంలో నెరవేర్చేంత వరకు విడిచిపెట్టడు. నువ్వు కూడా నెరవేర్చేంత వరకు ప్రార్థన విడిచిపెట్టకూడదు. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మాట ఇస్తాడండి దేవుడు, ఎవరికైనా మాట ఇస్తాడు. అబ్రహాం కూడా దేవుడు మాట ఇచ్చాడు. ఇచ్చాడు లేదా? అబ్రహాంతో అన్నాడు కదా, అబ్రహాము నేను కుమారుని ఇవ్వబోతున్నానయ్యా. ఏ ఊక అయ్యా. ఇదే సంభాషణ సేమ్. ఒక ఫ్రెండ్ ఒక మనం మాట్లాడుకున్నట్టే మాట్లాడు. అబ్రహాం ఇంకా ఆస్తులు ఇవ్వబోతున్నాడు. ఎంత ఇస్తేందయ్యా? ఎంత ఇస్తేంది? అంత నాకు కుమారుడు ఉన్నాడు. లేదయ్యా, వాగ్దాన సంబంధమైన కుమారుడు వస్తాడు. ఎక్కడి నుంచి? ఎక్కడండి? పరలోకం నుండి. అబ్రహాము ఆ మాటలన్నీ ఇంటికి వచ్చి దేవదూతలు చెప్తా ఉంటే శారమ్మ గారు, ఎవరమ్మ గారు చెప్పండి? శారమ్మ గారు కిలకిలి నవ్వడం మొదలుపెట్టింది. ఎట్లా విందండి? 99 సంవత్సరాలు వచ్చాయి, స్త్రీ ధర్మం నిలిచిపోయినని బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు దేవుడు కార్యం చేస్తాడా?
ఈ మనసులో అనుకున్నది. ఆ దేవుడు చెప్తా ఉన్నాడు, అబ్రహాం ఏమో వింటా ఉన్నాడు, అది జరుగుతుందా అని నవ్వి. నవ్వగానే ఎమ్మటే దేవదూతలు ఏమన్నారు, సారా ఎక్కడున్నావమ్మా, ఎందుకు నవ్వుతున్నావు అంటే, ఏం కాదండి నేను నవ్వలే. ఏమన్నదండి, నేను నవ్వలే. హల్లెలూయా. నువ్వు నమ్మినా నమ్మకున్నా నెరవేర్చు కాలం రాబోతావు. స్తోత్రం. హల్లెలూయా. అందరి కోసం పరలోకమందున దేవుడు ఒక కాలాన్ని డిసైడ్ అయి ఉంటాడండి. హల్లెలూయా. ఇది జరగదు అని నువ్వు టూలెట్ బోర్డు పెట్టుకున్నంత మాత్రాన దేవుడు విడిచిపెట్టడు. విడిచిపెడతా. కొంతమంది పలకరిస్తా దేవుడు ఏం చేశాడు ఏమంటారండి, దేవుడు చెప్పండి అమ్మా, బిగ్గరగా మాట్లాడాలి అందరూ. దేవుడు ఏం చేశాడు? అలా ఆదివారం సాక్ష్యాలు లేదు. అయ్యో నేను రాయి తట్టుకొని కింద పడితే మూతి ముక్కు వలకుండా దేవుడు కాపాడాడు. మళ్ళీ దేవుడు ఏం చేశాడు అంట. హల్లెలూయా. అమ్మా ఎన్నిసార్లు పడ్డావమ్మా నువ్వు నవ్వుతున్నావు? హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అదేంటో అండి, కొన్నిసార్లు కన్నున్నా మనమే పడుతుంది తట్టుకొని. చిన్నగా ఉన్నప్పుడు గమ్మతుండే, కింద పడగానే అదే డబ్బులు అనగానే అన్ని పెట్టారు. ఈ అమ్మ ఏదైనా డబ్బులు అని చూస్తే ఒక్క అందరు పడ్డోళ్ళేనా? అందరు పడ్డోళ్ళే. హల్లెలూయా. నేనైతే చాలా సార్లు పడ్డా. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మా అమ్మ 10వ తరగతి వరకు నెక్కల మీదనే ఉంచి ఒక్క పాయింట్ కొనిలాడు. అమ్మ కొనిచ్చినమా? ఒక్క పాయింట్ లేదు, అన్ని నెక్కర్లే. నాకు చాలా కోపం వచ్చింది. ఏమంటాం ఇక? స్తోత్రం. హల్లెలూయా. అమ్మ చెప్పిన, అమ్మ నువ్వు నెక్కలు కొనియొద్దు, 10వ తరగతిలో ఇజ్జత్ పోతుంది, ఆడవాళ్ళు అందరూ చూసి ఇంకా నెక్కలు వేసుకుని అంటుందని చెప్పి అప్పుడు గురించి. ఆమె హల్లెలూయా. మాట ఇచ్చాడు అంటే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆమె హల్లెలూయా. తల్లి నిన్ను మరిచిన, తండ్రి నిన్ను మరిచిన, ఆయన నిన్ను చెప్పండి, ఆయన నిన్ను భక్తి గల జీవితాన్ని దేవుడు మర్చే దేవుడుగా. స్తోత్రం. హల్లెలూయా. భక్తి చూపించు, దేవునికి భక్తి చేయి. శ్రమలు రాని, దుఃఖము రాని, దెబ్బలు తగల్ని, ఏదైనా తగల్ని, దేవుడు ఖచ్చితంగా నీ గాయములు కట్టేది కూడా. ఒక ఆయన యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్తున్నాడంట? మన హృదయం కూడా అప్పుడప్పుడు ఇటు వెళ్తుంది. అంతేనా? దేవుడు వద్దు అనుకుంటే యెరూషలేము నుంచి ఎక్కడ ఎంతమంది జారుబడి జారారండి? ఇంకో 2 చేతులు ఎత్తినట్టు బాగా జారినామంట. హల్లెలూయా. ఎంతమంది జారుబడి? అందరు జారారు కదా. జారుబడ్డ మీద కూర్చోగానే ఏమవుతుంది? బస్సు మనకి దివ్వాలి. హల్లెలూయా. అదే విధంగా భక్తిలో నాకొద్దు అంటే దుష్టుడు ఎమ్మటే మార్గాలు చూపిస్తాడు. పలానా పెళ్ళుంది పోవయా, పలానా లుల్లుంది పో, ప్రతిష్టతను కొట్టివేస్తాడు. ఇక ఆమె హల్లెలూయా. కానీ దేవునిలో నిలబడితే సంగమా ఆయన మహిమ వస్త్రాలు కప్పడం మొదలు పెడతాడు. హల్లెలూయా. యెరూషలేము నుండి యెరికోకు పోవడం అంటే దేవుని మాటలు విని కూడా నమ్మకము లేక వెనుకకు వెళ్ళడము. ఏమి లేకండి, నమ్మకము లేక వెనుకకు వెళ్ళడం. వినడమే కాదండి, దేవుని మాటల మీద విశ్వాసం ఉంచాలి. ఆ మాట నెరవేర్చేంత వరకు ఆయన కోసం నువ్వు కనిపెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నీకు వ్యతిరేకతలు ఉన్నా, ఎన్ని ఆటంకములు ఉన్నా గుర్తుపెట్టుకోండి, పైనుంచి వచ్చే స్వరాన్ని, పైనుంచి వచ్చే కార్యాలని ఏ దుష్టుడు కూడా ఆపడానికి ఛాన్స్ ఇయ్యడే. హల్లెలూయా. ఇస్తాడమ్మా? ఇస్తాడా? లేదు. ఎవరికి ఛాన్స్ ఇయ్యడైనా ఖచ్చితంగా ఆయన నెరవేర్చడం మొదలు పెడతాడు. యెరూషలేము చెరుకోకు వెళ్తా ఉంటే కొంతమంది దోపిడికి సంబంధించిన దొంగలు వచ్చి అతను కొట్టి గాయపరిచి అతని దగ్గర ఉన్నదంతా దోచుకొని వెళ్ళిపోయి. ఏం దోచుకున్నాడు చెప్పండి ఇప్పుడు మీరు? రక్షణ వస్త్రాలు ఒకటి, దైవసేవకురాలు బాగా చెప్పింది, ప్రార్థన జీవితము, ఇంకా ఆయన మాట మీద నమ్మకం. జరుగుతాదు అంటే నేను జరగదని బోర్డు వేసుకోవడము. హల్లెలూయా. ఒక యాజకుడు కూడా వెళ్ళిపోయాడు, చూసి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడండి? ఒరే వీడు కూడా చాలా సార్లు పావురాన్ని అన్ని పట్టుకొని వచ్చారా, వీడు మాత్రం దేవుడి మీద నమ్మకం ఉంచాడు. ఇక పలానాలు వచ్చారు, దారి చూసుకుంటూ వెళ్ళారు. ఒక మంచి సమరయుడు వచ్చాడు. హల్లెలూయా. అందరూ చెప్పాలి, ఆయన పేరు మంచి సమరయుడు, అనగా అన్ని చరణను మారుస్తున్నందుకు వచ్చిన ఆయన యేసు ప్రభువు. హల్లెలూయా. మంచి సమరయుడు వచ్చి అంటున్నాడు కదా, అయ్యా నీ గాయం ఎక్కడా అని. ఏమన్నాడండి?
నీ గాయములు ఎక్కడ చూపించు. ఈ ఆ సమయుడు వచ్చినప్పుడంట అతనంటే కొర ప్రాణముతో ఉన్నాడు. ఏ ప్రాణం? హల్లెలూయా. కొంతమంది లాస్ట్ కోమాలు ఉన్న వాళ్ళు అనే మాట ఏంటంటే టిక్ 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 అంటే ఏమంటారండి? చెప్పండి. టిక్ 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 అంటే ఇక గంట సేపట్లో డమ్ అంటాడని అనుకోవాలి. హల్లెలూయా. ఆ టిక్ టిక్ కోమాలు ఉండేటప్పుడు చూడాలి. ఇక రన్నింగ్ కామెంటరీ బయట జరుగుతుంది. నేను చెప్తున్నాను, చూసినావా? ఈ ముళ్ళు పండు మీద రాగానే డిప్ అట్లా చూడాలి. వీడు పెద్ద సాక్షి డాక్టర్ అయినట్టు. నేను చాలా మందిని చూసిన ఈ మాట. నేను చెప్తున్నా, చూసినావా? 7 గంటలకే పోతాడు వీడు అంటే. ఆడు ఓడు దేవుడు తీసుకున్నప్పుడే పోతాడు. ఆమె హల్లెలూయా. ఈ లోకంలో అన్నీ తెలిసి కానీ నీకు నీ గాయములు యేసు కడతాడని దినము తెలుసుకోయి. ఆమె హల్లెలూయా. కొర ప్రాణముతో ఉన్నవాడి గాయములు కట్టేది దేవుడై ఉన్నాడు. ఆమె హల్లెలూయా. కొర ప్రాణం అనగా అయిపోయిందన్న పరిస్థితిలో కూడా యెరూషలేము నుంచి యాజకుడు వచ్చినా పట్టించుకోలేదు, లేఖనాలు తెలిసిన వ్యక్తులైనా పట్టించుకోలేదు. మంచి సమరుడైన యేసు ప్రభు వచ్చి అతని గాయములు కట్టి ప్రాణము కూడా కాపాడ మొదలు పెట్టాడు. హల్లెలూయా. చెప్పండి, నీ ప్రాణం నా ప్రాణం ఎవరి చేతిలో దాచబడి ఉంది? చెప్పండి అమ్మా. ఎవరి చేతిలో? దేవుని చేతిలో, అమూల్యమైన చేతిలో భద్రపరచబడి ఉంది. హల్లెలూయా. కొంతమంది అంటారు, చూస్తున్నా అన్నీ చూస్తున్నారండి, నిమ్మకాయలు వేస్తాం. నిమ్మకాయలు కాదు, బస్తా నిమ్మకాయలు వేసుకొని ప్రాణం ఎవరి చేతిలో ఉంది? చెప్పండి, మీ చేతులు లేవా? లేవా? చేతులు లేవా? చూపి అమ్మా. చేతులు లేవా అంటే చేతులు లేవా అంట. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు ఎవరి చేతిలో ఉన్నాయి? హల్లెలూయా. 10 మంది మాంత్రికులేరా? ఎంతమంది పిలుద్దామా మాంత్రికుల్ని? ఎందుకులో పాస్టర్ గారు, నీకు భక్తి ఉంటే మాకు ఉండదు. హల్లెలూయా. అప్పట్లో కొంతమందిని చూస్తే కొంత శివమూర్తి, కొంత జుట్టు పెంచుకొని ఇక పక్క నుంచి పోయాడు అనుకోండి కొంతమంది విశ్వాసులు. యేసు రక్తమే ఏమంటారండి? యేసు రక్తమే. అప్పుడు ఎమ్మటే మరి సైతానా నేను బంధిస్తున్నా, నీ జుట్టు కాలిపో, నీ ముఖం కాలిపో అని ఒప్పడాడు. హల్లెలూయా. ఏమన్నా సత్యమా? పోయినాక అంట నాకు నువ్వు 2 వారాలు చర్చికి రాకుండా బాగానే అనిపిస్తున్నావు నాకు. ఆమె హల్లెలూయా. 2 వారాలు రాలేదని నేను చాలా బెంగ పెట్టుకున్నాను. హల్లెలూయా. పోయినాక అంటారు చాలా మంది. కానీ గుర్తుపెట్టుకోండి, నిజమైన భక్తి జీవితము దేవుడు గాయములు కట్టేటట్టుగా చేయాలి. ఆమె హల్లెలూయా. మంచి సమయుడు గాయములు కట్టినప్పుడు అంత చనిపోయాడండి. ఇంకా మళ్ళీ చెప్పండి, చనిపోయాడా? హల్లెలూయా. అతనికి తైలం పోసి అన్ని గాయములలో మందు పోసి కట్టేంత ఓపిక ఎవరికి ఉంది? యేసు ప్రభు ఒక్కడికే ఉందండి. హల్లెలూయా. ఈ డాక్టర్లు కేవలం శరీర గాయములు కడతారేమో, నా దేవుడు హృదయ గాయములు కట్టే దేవుడై. అందరూ చెప్పండి, నా దేవుడు హృదయ గాయములు కట్టే దేవుడై. హల్లెలూయా. అయితే ఒక దైవ సేవకుడు సౌత్ ఆఫ్రికాలో బాగా వాడబడ్డాడు. అరే ఈయన ఎలాగైనా ఆపాలరా, ఈయన ప్రార్థన ఆపాలి, ఈయన మీటింగ్ ఆపాలని అఘోరాలు ఉంటాయి తెలుసు కదండి. అంత మాంత్రిక విద్యలు కలిగిన వాళ్ళందరూ గ్యాంగ్ వచ్చారు. ఆయన స్టేజ్ మీద ఎక్కగానే ఆయనకు ఒక అలవాటు ఉంది. హల్లెలూయా అంటాడు. ఏమంటాడు? కంటిన్యూస్గా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అంటాడు. హల్లెలూయా. అయితే వీళ్ళు అనుకున్నారంట, అరే ఈయన ప్రార్థన మొదలు పెట్టగానే దురాత్మలకు చెప్పాడంట. ఎవరికండి? అక్కడ ఉన్న దురాత్మలు చెప్పారు, మీరు పోయి ఆయన ప్రార్థన ఆపండిరా, ఆయన మొరలకుండా చేయండి రా అన్నాడు. సరే దైవసేవకుడు వచ్చి మైకి పట్టుకొని ఏమన్నాడు? ఇక హల్లెలూయా అనగానే సైతాన్ దురాత్మలు బట్టి సోలు మూసుకున్నాయి. ఏం మూసుకున్నాయంట? మళ్ళీ ఆయన ఆపుగానే వచ్చాడు, రిటర్న్ వచ్చాయంట. అరే ఏమైందిరా, మీకు ఇంతగానో ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే ఏమైంది? నువ్వు పంపించినావు అని ఆడ మండుతా ఉంది అగ్ని అని చెప్పింది. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఉత్తీర్ణ వాగ్దానం కీర్తన ఏమనుంది? ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ చెప్పండి దేవదూతలు ఏం చేస్తారంట? కాపుదల పెడతాడు. హల్లెలూయా. ఒక్క దేవదూతకి ఎన్ని రెక్కలు? 6 రెక్కలు. అంత కాపుదల ఇచ్చే దేవుని మాట నువ్వు లోపడాలి. హల్లెలూయా. నువ్వు
ప్రయాణం చేస్తున్నాను, బండి మీద పోతున్నా, ఒక దేవదూత దేవుడు ఏం చేస్తాడు చెప్పండి అమ్మా? పంపిస్తాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన మాట ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తున్నాడు. నువ్వు మాత్రం ఆయన మాటను ఏం చేయట్లేదు, నమ్మట్లేదు. ఏం చేయట్లేదండి? సారెపద విధురాల గురించి దైవసేకురాలు అమూల్యమైన చెప్పింది మొన్న లూకాసు సువార్త 4:24 గురించి. నాకు చాలా దేవుడు మంచిగా మాట్లాడు ఆ విషయం. పైన ఆకాశం అంతా మూయబడింది, కింద భూమి కూడా మూయబడింది, దేవుని మార్గం మూయబడలేదు. హల్లెలూయా. దేవుని మార్గము, ఆకాశం మూయబడుతుంది, మంచు మూయబడుతుంది, అగ్ని మూయబడుతుంది అన్నాడు, కానీ ఆయన మార్గము తెరవబడిన మార్గం అది. ఆకాశము కూడా ఆపలేదు, భూమి కూడా ఆపలేదు, ఖచ్చితంగా నెరవేర్పు కలిగించే మార్గం అది. ఆమేన్. హల్లెలూయా. ఆ సారెపద విధురాలు కట్టెలు ఏరుకొని ఒక్కసారి తిని చనిపోదాం అనుకో. ఎన్నిసార్లు అండి? ఒక్కసారి. చాలా మంది కూడా మన టీవీలు అన్ని చూస్తే ఒక్కసారి ముగించుకొని విషం తాగి ఏం చేస్తారు, ప్రాణం వదులుతారు. నేను మొన్న ఒక ఆయన ఇస్త్రీ షాప్ దగ్గరికి వెళ్తే ఆర్పి నగర్ వెళ్ళాను. అప్పటికి ఉదయకాల సమయంలో ఎవరికో ఆ ట్రైన్కి పడి చనిపోయాడు. ఆ శవాన్ని తీసుకొని ఒక ఆటోలో వెళ్తున్నప్పుడు నేను అమాయక ప్రశ్న వేశాను, అన్నా వీడు ఎట్లా చచ్చిపోయిండు అన్నా? నేను ట్రైన్కి పడి చచ్చిండ్రా అన్నాడు. వాడు మొదటికి ఇది అన్నాడు. వారికి ఎక్కడిదన్నా అంత ధైర్యము, సత్య ఎంత ధైర్యం అంటే ఇప్పుడు నన్ను సావమని ఆ ధైర్యం గురించి చెప్పమంటే వాడు అంటాడు. వాడు అయ్యో సారీ అన్న, నా కొంచెం తప్పైంది, ఏమనుకోవద్దన్నా అని చెప్పి. ఆమె హల్లెలూయా. అంటే మనుష్యుడి యొక్క జ్ఞానం ఏమైపోతుంది, వ్యర్థమైపోతుంది. కొన్నిసార్లు నిలబడలేని స్థితికి మారుతుంది. హల్లెలూయా. కానీ నిన్ను బండ మీద నిలబెట్టేది, బండ మీద సజీవంగా నిలబెట్టిన మాటల మీద నువ్వు నమ్మకం ఉంచితే నీ మార్గంలో ఏ అపజయం ఉండకుండా ఆయన మాటను బట్టి వెళ్ళిపోవడం మొదలు పెడతావు. స్తోత్రం. హల్లెలూయా. ఆ దైవ సేవకుడు ఎప్పుడు సౌత్ ఆఫ్రికాలో కూడా అగ్ని కలిగిన మండేవాడంట దైవ సేవకుడు. ఎలా మండేవాడండి? హల్లెలూయా. లేవికాండం మీరు ఇంటికి వెళ్ళి క్షుణ్ణంగా చదువుకోండి. బలిపీఠముల మీద కట్టెలు కూడా ప్రత్యేకంగా నరికేవాళ్ళంట. ఎలాగండి? ప్రత్యేకంగా. ఆమె హల్లెలూయా. మన హృదయంలో బలిపీఠం అనే కట్టెలు ఏంటో తెలుసా? దేవుని యొక్క, చెప్పండి, దేవుని యొక్క శిష్యులు అంటారు కదా, రే యేసు మనతో మాట్లాడినప్పుడు మన హృదయాలు ఏం చేయబడ్డాయి? మండేను. ఎవరమ్మ మండిని అన్నారు? వెరీ గుడ్. హల్లెలూయా. మండేను. నువ్వు మాట్లాడితే ఎదుగులోనికి మండుతుంది, నీకు మండదు. ఆమె హల్లెలూయా. కానీ నా దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు. అంతే చెప్పండి, ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు. నీ సేవా జీవితమైన, నీ వ్యక్తిగత జీవితమైన ఒకటి గుర్తుపెట్టుకొని, ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చాడు అంటే నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే శారమ్మ గారి జీవితంలో దేవుడు మాట నెరవేర్చాడా లేడా? ఆమె నవ్వినా నమ్మకున్నా పరలోక రాజ్యం ఆమె గర్భఫలం ఇవ్వడం మొదలుపెట్టింది. ఇది ఎలా జరిగింది? స్త్రీ ధర్మము నిలిచిపోయినా కానీ ఆ ధర్మమును బట్టి జరగడం మొదలుపెట్టింది, ఆ నీతిని బట్టి జరగడం మొదలుపెట్టింది, ఆ మహిమను బట్టి జరగడం మొదలుపెట్టింది, ఆయన కార్యములు బట్టి జరగడం మొదలుపెట్టాయి. నీ జీవితంలో ఎంతమంది మార్గములు ఆపినా ఆయన మార్గమును తెరవబోతున్నాడు. ఆయన సజీవమైన మార్గములు తెరవబోతున్నాడు. ఆయన బలమైన మార్గములు తెరవబోతున్నాడు. కుమారుడా, ఆయన బలమైన మార్గములు తెరవబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గర్భఫలాన్ని పరలోక రాజ్యం వచ్చి ఆమె గర్భములో పెట్టి వేయడం మొదలు పెట్టింది. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా? చెప్పండి, ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా? హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది భూమి మీద ఏం లేదు. అందుకే చెప్పండి, ఆయనకు అసాధ్యమైనది నువ్వు నమ్మట్లేదు అంతే. ఏం చేయట్లేదండి? అందుకని మార్తతో ప్రభు అన్నాడు, నువ్వు నమ్మితే మహిమను చూస్తా. ఇప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎంత ఏలుబడి చేస్తున్నా నువ్వు దేవుని మాట నమ్మాలి. ఎవరి మాట నమ్మాలి? దేవుని మాట నమ్మాలి. హల్లెలూయా. ఎన్నిసార్లు డాక్టర్ మాటలు వేరుపరచలేదు నా తండ్రి, ఎన్నిసార్లు నీ కోసము డాక్టర్ల యొక్క మాటను, డాక్టర్ల యొక్క తాకిడిను తొలగించలేదు నా దేవుడు.
ఎందుకంటే తొలగించాడు? నిన్ను కాపాడాలని తొలగించాడు ఆయన, నిన్ను నిలబెట్టాలని తొలగించాడు ఆయన, ఆయన మాటలు నీలో నిర్మించాలని ఆయన తొలగించడం మొదలు పెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆయన మీద సంపూర్ణముగా అనుకున్నట్లయితే ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది పిల్లల జీవితం ఎలా జరుగుతుంది అలా ఆలోచించే క్రమంలో తండ్రిని అడుగు, ప్రభా అబ్రహామును మోసింది నువ్వే, ఇస్సాకు జీవితాన్ని మోసింది నువ్వే, యాకోబు జీవితాన్ని మోసింది నువ్వే, కట్టింది నువ్వే. హాగర్ ఇష్మాయిల్ పట్టుకొని ప్రయాణం చేసిందా చేయలేదంటే అందరూ చెప్పండి, చేసిందా చేయలేదా? అరణ్య మార్గం. అందరూ చెప్పాలి, ఏ మార్గం అది? నో వాటర్, నో ఫుడ్, నో ఏం లేవు అక్కడ. ఉన్నాయా? చెప్పండి, ఉన్నాయా? అరణ్య మార్గంలో నీళ్ళు వస్తాయని మనం ఫోన్ చేసి సైంటిస్ట్ అడిగినా ఏమంటాడు? అయ్యా రావు. ఏమంటాడండి? కానీ ఇష్మాయిల్ కోసం ప్రార్థన చేసి నాగరయ్యా, నేను నా పేరు అబ్రహాం దగ్గర కొన్ని మాటలు నేర్చుకుంది. ఎవరు? ఆగరా. ఎన్ని మాటలు నేర్చుకుందండి? నేను సంపూర్ణంగా అనట్లేదు, కొన్ని మాటలు ప్రార్థించడం నేర్చుకున్నాను. అయ్యా, నా కుమారుడు చనిపోబోతున్నాడు అయ్యా. ఏం ప్రార్థన? నా కుమారుడు చనిపోబోతున్నాడు అయ్యా, నువ్వు మార్గము తెరువు ప్రభు అంటే. హల్లెలూయా. అరణ్యములోంచి నీళ్లు బయలుదేరాయి. చెప్పండి, అరణ్యములో నుంచి. నా దేవుడు యెషయా గ్రంథంలో అనలేదు, ఆయన మంచి మాటలు అన్నాడు. అరణ్యములోంచి, ఎడారిలోంచి ఊటలు బయలుదేరింప చేసే దేవుడన్నే అన్నాడు ఆయన. హల్లెలూయా. ఊటలు మామూలుగా బయలుదేరాయా సంగమా? ఊటలు మామూలుగా బయలుదేరాయా? అరణ్యములు తడపడం మొదలు పెట్టాయి. హల్లెలూయా. అరణ్యం అనగా ఎండిపోతున్న నీ హృదయాన్ని దేవుడు తడపబోతున్నాడు. ఎండిపోతున్న నీ జీవితాన్ని దేవుడు తడపబోతున్నాడు. ఎండిపోతున్న నీ ప్రణాళికలు దేవుడు తడపబోతున్నాడు. ఆయన మాటలు బట్టి ఊటలు బయటికి రాబోతున్నాయి. ఆయన మాటలు బట్టి ఊటలు బయటికి రాబోతున్నాయి. నీ కుటుంబం దగ్గర నుంచి ఊటలు బయలుదేరబోతున్నాయి. నీ జీవితం దగ్గర నుంచి ఊటలు బయలుదేరబోతున్నాయి. ఈ ఊటలు ఎక్కడి అంటే హాగర్ అంటున్నది కదా, ఇది యెహోవా తెరిచిన ఊటలు, ఇది దేవుడు తెరిచిన ఊటలు, ఇది మహోన్నతుని ఊటలు, ఇది మహిమగల దేవుడు ఊటలు. మనుషులు అనుకుంటున్నారేమో, కుమారే నీ బిడ్డల పక్షమున ఊటలు బయటికి రావు, నీ కుమారు పక్షమున ఊటలు బయటికి రావని దేవుడితో మాట్లాడుతున్నాడు కదా. నీ కుమారుని పక్షమున ఊటలు బయటికి రాబోతున్నాయి. నీ కుమారు పక్షమున ఊటలు బయటికి రాబోతున్నాయి. సృష్టికర్త దేవుడు ఎడారిని అరణ్యమును కూడా ఆయన ఊట చేత, ఆయన బలము చేత పెరగబోతున్నాడు. అందరు నిలబడి అందరూ ఒకంత ప్రార్థన చేద్దాం. రిభాన గతన హందలరమ శబలర బందలరమాసి రిభాన హందిరి శమన హందలర